ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిరాం గురవే నమః. శ్రీ సాయి భక్త లీలామృతం. ఏకనాథుడు మహారాష్ట్రకు చెందిన ప్రసిద్ధ సాధువు. ఆయన సూర్యనారాయణ రుక్మిణి దంపతుల 1533లో మహారాష్ట్రలో పైథాన్లో జన్మించాడు. ఆయన 10 ఏళ్ల బాలుడుగా ఉన్నప్పుడు ఆయన హృదయంలో భక్తి జ్వాల రగిలింది. ఇదంతా ఆయన పూర్వ సంస్కారాల వల్లనే జరిగింది. ఒకసారి ఏక్నాథుడు ఆకాశవాణి స్వరం విన్నాడు. ఆకాశవాణి దేవగిరిలో జనార్దన్ పంతుణ్ణి కలవు, ఆయన నిన్ను సరైన ఆధ్యాత్మిక మార్గంలో నడిపిస్తారు అని చెప్పింది. ఏక్నాథుడు వెంటనే దేవగిరికి వెళ్లి జనార్దన్ పంతుల్ని కలుసుకుని అతనికి పాదాలకు నమస్కరించాడు. జనార్దన్ ఏకనాథుని తన శిష్యుడిగా అంగీకరించాడు. జనార్దన్ దేవగిరి ప్రాంతానికి దివాన్ ఏకనాథ్ 8 సంవత్సరములు తన గురువుతో నివసించి ఆయన హృదయపూర్వకంగా సేవ చేశాడు. ఒకరోజు జనార్దన్ ఏకనాథ్ని లెక్కల పుస్తకంలో ఉన్న పొరపాటును కనుక్కోమని అడిగాడు. ఏకనాథ్ రాత్రంతా కూర్చుని ఆ దోషాన్ని గుర్తించాడు. అతను చాలా కష్టపడి పనిచేశాడు మరియు చివరికి తెల్లవారక ముందుపే దాన్ని కనుగొన్నాడు. ఏకనాథ్ చాలా సంతోషించాడు. తాను ఆ దోషాన్ని కనుగొన్నానని తన గురువుకి చెప్పాడు. జనార్దన్ ఇలా జవాబు ఇచ్చాడు. లెక్కల్లో ఒక చిన్న దోషాన్ని గుర్తించడానికే నీవు చాలా ఏకాగ్రత పెట్టాల్సి వచ్చింది. దేవుణ్ణి తెలుసుకోవడానికి నీవు ఎంత ఏకాగ్రత అవసరం. లెక్కల్లో ఒక చిన్న తప్పును కనుక్కున్నప్పుడు నీవు ఎంత ఆనందించావో, నీ జీవితపు లెక్కల్లోని తప్పులు కనుగొంటే నీవు అంతే సంతోషాన్ని పొందుతావు. ఏక్నాథ్ మంచి పాఠం నేర్చుకున్నాడు. తన సమయంలో ఎక్కువ భాగం ధ్యానం మరియు స్వీయ విశ్లేషణతో గడిపాడు. రైల్వే సౌకర్యం లేని ఆ రోజుల్లోనే ఏక్నాథ్ గంగోత్రికి కాలినడకన తీర్థయాత్రకు వెళ్ళాడు. గంగానది నీటిని కడవలో నిల్వ చేసుకుని వెదురు కడవతో కావిడితో భుజంపై మోసుకుంటూ వారణాసి వెళ్లి గంగోత్రి నీటితో కూడిన ఒక పాత్రను కాశీ విశ్వనాథునికి పూజా అభిషేకం చేశాడు. అక్కడ నుండి రామలింగేశ్వరానికి అభిషేకం చేయటానికి రామేశ్వరం బయలుదేరాడు. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిరాం గురవే నమః. ఓం శాంతి 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 శాంతి. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిరాం గురవే నమః. శ్రీ సాయి భక్త లీలామృతం. ఏకనాథుడు కాశీ నుండి రామేశ్వరం వస్తూ దారి మధ్యలో దాహంతో చనిపోతున్న ఒక బలహీనమైన వ్యాధిగ్రస్తమైన ఒక గాడిదను చూశాడు. సూర్యుడు చాలా మండుతున్నందున దేవుడు తను పరిరక్షించాలన్నాడని తను పరిరక్షించాలనుకుంటున్నాడని ఏక్నాథ్ అనుకున్నాడు. ఏక్నాథ్ పరాభక్తికి చెందిన సాధువు. అతడు ప్రతి దానిలోనూ, ప్రతి క్షణంలోనూ, ప్రతి చర్యలోనూ దేవుణ్ణి చూశాడు మరియు అనుభవించాడు. గాడిదలో రామలింగేశ్వర స్వామిని సేవించడానికి ఇదే ఉత్తమ అవకాశమని అతను భావించాడు. ఆ జీవి అతను ఎప్పుడూ గాడిదగా భావించలేదు. నామరూపాన్ని అతను మరచిపోయాడు. గాడిదలో సచ్చిదానంద అస్థి భాతి ప్రియ అనే సారాన్ని చూశారు. ఉద్ధవుడికి శ్రీకృష్ణుడు చెప్పిన మాటలు ప్రతి దానిలోనూ నన్ను చూడు, గాడిదకు సాష్టాంగ నమస్కారం చెయ్యి మొదలైన అతనికి గుర్తుకు వచ్చాయి. రామలింగేశ్వరుడికి సేవించే అవకాశాన్ని కోల్పోయినందుకు ఏక్నాథ్ ఎప్పుడూ బాధపడలేదు. ఇది ఉత్తమ అవకాశం. ఇది 1,00,000 మంది బ్రాహ్మణులకు ఆహారం పెట్టడంతో సమానం అని అనుకున్నాడు. అతడు పాత్ర మూత పగలగొట్టి గాడిదకు తాగటానికి నీరు ఇచ్చాడు. దేవుడు ప్రతి చోట ప్రతి జీవిలోనూ ఉన్నాడు. గాడిదకు అవసరమైన ఇచ్చిన నీరు అప్పటికే రామలింగేశ్వర స్వామికి చేరుకుంది. అప్పుడు రామేశ్వరుడు వెళ్లకుండానే అక్కడ ఏక్నాథ్ రామలింగేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాడు. ఏక్నాథ్ తన గురు ఆజ్ఞలు పాటించి గృహస్థ జీవితంలోకి ప్రవేశించారు. అతను ఆదర్శవంతమైన పవిత్ర మహిళ అయిన గిరిజాబాయిని వివాహం చేసుకున్నారు. ఏక్నాథ్ మహారాజ్ పూర్వీకులు ఆయన పరమార్థ సాంప్రదాయం మరియు గొప్ప సంస్కృతిని అప్పగించారు. ఆయన ఈ సాంప్రదాయాన్ని మరియు సంస్కృతిని ముందుకు తీసుకెళ్లి అత్యున్నత ప్రమాణాలను నిర్దేశించి దానికి ఒక గొప్ప వైభవంగా మార్చారు. మహారాష్ట్ర పండరీపూర్ ఆలయంలో మనం శ్రీ విఠల దర్శనాన్ని చేసుకుంటూ ఉంటాం. దీనికి ఘనత ఆయన ముత్తాత శ్రీ భానుదాస్ మహారాజ్ కు దక్కింది. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిరాం గురవే నమః. ఓం శాంతి 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 శాంతి. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయిరాం గురవే నమః. శ్రీ సాయి భక్త లీలామృతం. ఏక్నాథుడికి కోపం తెలియదు. ఏక్నాథ్ నివసించే గ్రామంలో కొంతమంది దుర్మార్గులు ఏదో ఒక విధంగా అతని ఉత్తేజపరచాలని అనుకున్నారు.
గ్రామస్తులు ఒక మహమ్మదీయుడికి కొంత సొమ్ము ఇచ్చి ఏక్నాథ్కి ఏదో విధంగా కోపం తెప్పించమని కోరారు. ఆ మహమ్మదీయుడు అంగీకరించాడు. అతను నది ఒడ్డునకు వెళ్లి ఏక్నాథ్ స్నానం చేయు స్థలం వద్దకు వేచి ఉన్నాడు. ఏక్నాథ్ నదిలో స్నానం చేసి బయటికి వచ్చినప్పుడు మహమ్మదీయుడు అతని ముఖం మీద ఉమ్ము వేశాడు. ఏక్నాథ్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు, నవ్వాడు. మళ్లీ స్నానం చేయటానికి నదిలోకి వెళ్ళాడు. ఏక్నాథ్ పైకి వచ్చి మహమ్మదీయుడు మళ్లీ అతనిపై ఉమ్ము వేశాడు. ఏక్నాథ్ నవ్వి మళ్లీ స్నానానికి వెళ్ళాడు. ఇలా ఈ ప్రక్రియ 108 సార్లు జరిగింది. ఏక్నాథ్ ఏమాత్రం ప్రభావితం కాలేదు. అతని సహనానికి ప్రతిరూపం. ఏక్నాథ్ కోప్పడక ప్రశాంతంగా ఉండటం చూసి మహమ్మదీయుడు తనలో తాను ఇలా అనుకున్నాడు, ఏక్నాథ్ మనిషి కాదు, అతను ఒక దేవుడు. ఏక్నాథ్ తను శపిస్తాడని మహమ్మదీయుడు చాలా భయపడి అతను వణికిపోయి ఏక్నాథ్ ముందు సాష్టాంగ నమస్కారం చేసి క్షమాపణ వేడుకున్నాడు. గ్రామస్తులు మీకు కోపం తెప్పించమని నాకు ధనం ఇచ్చారని మహమ్మదీయుడు మొత్తం కథ వివరించాడు. మరొక సమయంలో గ్రామస్తులు ఒక పేదవాడికి ధనం ఇచ్చి ఇక ఏక్నాథ్ను ఉత్తేజపరచడానికి ప్రేరేపించాడు. ఆ బ్రాహ్మడు తనలో తాను ఇలా అనుకున్నాడు, ఏక్నాథ్ ఉత్తేజపరచడానికి ఏది మంచి మార్గం? నేను అతని భార్యను పట్టుకుంటాను. ఇది ఖచ్చితంగా అతనికి చికాకు కలిగిస్తుంది. నేను నా ప్రయత్నంలో విజయం సాధిస్తాను. ఇదే ఉత్తమ పద్ధతి. కాబట్టి అతని ప్రయోగం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఒకరోజు ఏక్నాథ్ భార్య ఆహారం వడ్డిస్తున్నప్పుడు ఆ దుర్మార్గుడైన బ్రాహ్మణుడు ఏక్నాథ్ ఇంట్లో ప్రవేశించి అతని భార్యను పట్టుకున్నాడు. ఏక్నాథ్ ఒక దృఢమైన శిలలా నిలబడ్డాడు. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిరాం గురవే నమః. ఓం శాంతి 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 శాంతి. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిరాం గురవే నమః. శ్రీ సాయి భక్త లీలామృతం. ఏక్నాథ్ హృదయపూర్వకంగా నవ్వాడు. శరీరం, భార్య మరియు ఇతర వస్తువులు గుర్తింపలేని వ్యక్తి ఇది ఏమిటి? అజ్ఞాన సాగరాన్ని దాటిన వ్యక్తికి ఇది ఏమిటి? సత్వగుణంలో నిండిన వ్యక్తికి ఇది ఏమిటి? ఈ పరిస్థితులు అతను తన భార్యతో ఇలా అన్నాడు, గిరిజాదేవి, ఆ బిడ్డ నిన్ను పట్టుకుంది. అది చాలా ఆకలిగా ఉంది, పాలు ఇవ్వు. ఏక్నాథ్ కొంచెం కూడా చెలింపలేదని గమనించిన పేద బ్రాహ్మణుడు హృదయం కరిగిపోయింది. అతని కన్నీళ్లు పెట్టుకున్నాడు. తన ఘోరమైన నేరం చేశానని పశ్చాత్తాపడ్డాడు. ఏక్నాథ్ ముందు సాష్టాంగ నమస్కారం చేసి, మహారాజ్, నన్ను క్షమించు. నేను ఒక మూర్ఖపు పని చేశాను. నేను పేదవాణ్ణి. నా పోషణకు నా దగ్గర డబ్బులు లేవు. ఈ గ్రామస్తులు ఈ పని చేయటానికి నాకు ధనం ఇచ్చారు. నేను పేదవాణ్ణి కాబట్టి ఆ ధన ప్రతిపాదనకు నేను సహజంగానే ఆకర్షితుడయ్యాను. నేను ఘోరమైన పాపం చేశాను. నన్ను క్షమించు. ఏక్నాథ్ అజ్ఞాన బ్రాహ్మణ్ణి క్షమించాడు. ఏక్నాథ్ అతని పట్ల జాలిపడి సానుభూతి చూపాడు. ఆయన అతన్ని భాగవతం అధ్యయనం చేయమని మరియు శ్రీకృష్ణ మంత్రాన్ని జపించమని కోరాడు. అతనికి తులసిమాల కూడా ఇచ్చాడు. ఈసారి తన ప్రణాళికల్లో విజయం సాధిస్తామని గ్రామస్తులు అనుకున్నారు. వేద బ్రాహ్మణుడు మెల్లో తులసిమాలతో తిరిగి రావడం చూసి చాలా నిరాశ చెందారు. బ్రాహ్మణుడు వారితో ఇలా అన్నారు, నేను నా శక్తి మేరకు పని చేశాను. నేను అతని భార్యను పట్టుకున్నాను. ఇది అతన్ని ఏమాత్రం ప్రభావితం చేయలేదు. అతను నవ్వుతూనే ఉన్నాడు. అతను ఒక దేవుడు. ఇప్పుడు నేను అతని శిష్యుణ్ణి. అతను నాకు మంత్రం ఇచ్చారు. ఆ క్షణం నుండి నేను నా దుష్కర్మలన్నింటినీ విడిచిపెట్టాను. ఇప్పుడు నేను శ్రీకృష్ణుడి సేవలో గడపడానికి నిర్ణయించుకున్నాను. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిరాం గురవే నమః. ఓం శాంతి 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 శాంతి. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిరాం గురవే నమః. శ్రీ సాయి భక్త లీలామృతం. ఏక్నాథునికి అంటరాని వారి పట్ల అపారమైన ప్రేమ మరియు సమదృష్టి ఉండేది. ఆయన అన్ని జీవుల్లోనూ శ్రీకృష్ణుని చూసేవారు. మహర్ అనే మహారాష్ట్రలో ఎక్కువగా కనిపించే కులం పేరు. వారి అంటరాని వారిగా చూసేవారు. ఒకసారి ఏక్నాథ్ ఇంటి ముందు వెళుతుండగా కొంతమంది మహర్లు ఏక్నాథ్ తండ్రి వర్ధంతి కోసం తయారు చేస్తున్న రుచికరమైన వంటకాలు తీపి వాసనకు ఆకర్షితులై అతని ఇంటి ముందు ఆగారు. ఏక్నాథ్ వెంటనే వారిని ఆహ్వానించి వారి కరుపారా తినిపించారు. ఏక్నాథ్ మళ్లీ భోజనం సిద్ధం చేయించి బ్రాహ్మణులు ఆహ్వానించారు. బ్రాహ్మణులు మనస్తాపం చెంది, ఓ ఏక్నాథ, నీవు మొదట మహర్లకు తినిపించావు, మేము నీ ఇంటి ఆహారం తీసుకోము అన్నారు. బ్రాహ్మణులంతా వెళ్లిపోయారు. అప్పుడు ఏక్నాథ్ తన భక్తి ద్వారా తన పూర్వీకులు నేరుగా ప్రార్థించి వారిని ఆహ్వానించి వారికి స్వయంగా తినిపించారు. ఏక్నాథ్ గొప్ప భక్తుడు. కృష్ణుడు స్వయంగా ఒక ప్రేద బ్రాహ్మణ్ రూపాన్ని స్వీకరించి ఖాండియా అనే పేరుతో 12 సంవత్సరాలు ఏక్నాథ్ ఇంట్లో నీటిని మోసే వ్యక్తిగా నివసించి పూజ నీరు తీసుకురావటం, పూజ కోసం చందనం
చందనం పూయటం, రాత్రి భోజనం తర్వాత ఆకులు తీసివేయటం వంటి సేవలు అందించారు. ఆ తరువాత ఖాండియా అదృశ్యమయ్యాడు. ఏక్నాథ్ భాగవతాన్ని రచించాడు. దీనికి ఉత్తర భారతదేశంలో తులసీదాస్ రామాయణం ఎంత గౌరవప్రదమైందో మహారాష్ట్రలో అంతే గౌరవమైన స్థానం ఉంది. దీని ఏక్నాథ్ భాగవతం అని పిలుస్తారు. మహారాష్ట్రలో ప్రతి ఇంట్లోనూ ఇది కనిపిస్తుంది. 1599వ సంవత్సరంలో 66 వయసులో ఏక్నాథ్ మరణించారు. గొప్ప భక్తుడు మరియు భాగవతుడు, ఆదర్శ గృహస్థుడు మరియు గొప్ప సాధువు ఆయన అయినప్పటికీ అందరికీ ఆదర్శంగా ఉన్నారు. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయిరాం గురవే నమః. ఓం శ్రీ శాంతి 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 శాంతి.